వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖ జడ్జికోట వద్ద ఉన్న సింగ్ హోటల్ జంక్షన్ ప్రాంతంలో అయితే ఈరోజు తెల్లవారు 5 గంటలకైతే ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. మొత్తం మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఈ అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో మొత్తం అంతా కొత్త బైక్స్ కూడా ఉన్నాయి. ఇందులో మొత్తం అగ్నికి హాకుతో అవ్వడం అయితే జరిగింది. నిజంగా ఇక్కడ ఈ నిన్నగాక మొన్న వచ్చిన బళ్ళు కూడా కొత్త బళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు యజమానులు అయితే చాలా బాధతో తెలియజేస్తున్నారు. ఏదేమైనా మనం చూడొచ్చు మొత్తం ఈ తీవ్రత ఏ విధంగా ఉందో మన విజువల్స్ రూపంలో మన కెమెరామెన్ మూర్తి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా చాలా ఘోరాతంగా మొత్తం అన్ని బళ్ళు అన్ని మెల్ట్ అయిపోయాయి. ఇందులో కొత్త బళ్ళు కూడా ఉన్నాయి, 2-3 కొత్త బళ్ళు కూడా ఉన్నాయి. నిజంగా ఇంకా అవి షోరూమ్ నుంచి తీసుకొచ్చిన బళ్ళు ఉగాదికి అని చెప్పి కొనుక్కొని చాలా ఎంతో ఆనందంగా కొనుక్కున్న బళ్ళు కూడా అగ్నికి హాకుతవ్వడంతో నిజంగా వాళ్ళు బాధ అయితే వర్ణాతీతంగా ఉంది. నిజంగా ఇది ఈ దుండగులు కావాలనే చేశారు. గత 15 రోజులు 20 రోజుల క్రితం అయితే ఒక 2 బళ్ళు బయటనైతే ఉన్నవి, దాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశారు. అలాగే ఇది కూడా ఇంటెన్షన్గా ఎవరో ఆకతాయి కుర్రవాళ్ళు చేసిన పని అని చెప్పి వీళ్ళైతే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మనతో పాటు ఇక్కడ ఈ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏమైంది అసలు, ఎన్ని గంటలకు జరిగింది ఈ ప్రమాదం? 4 నుంచి 4:30 మధ్యలో జరిగిందండి. ఇది జరిగిన ప్రమాదం అయితే కరెక్ట్గా 4:30 ఆ టైమే, 4:30-4:05. ఫస్ట్ ఇది ఈరోజు జరిగినది అయితే పాపం కొత్త బండి కొనుక్కుంటారండి వాళ్ళు. ఇక వాళ్ళదే బండి అన్నమాట. పాపం బండి ఫస్ట్ లాస్ట్ టైం వచ్చి 2 బళ్ళు కాల్చారు వాళ్ళు. పాపం ఆలువే కాల్చారు 2 బళ్ళు. కాల్చిన తర్వాత కరెక్ట్గా ఇప్పుడు 27/3/2005 ఇలాగ 5:30కే పిక్ టైం సేమ్ సిచ్యువేషను యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అదే టైంకి ఇలా జరిగిందన్నమాట రెండోసారి. ఈ కొత్త బండి కొనడం ఇక్కడ పెట్టుకున్నాడు పాపం కుర్రాడు. 4 రాత్రి సినిమాకి వెళ్ళి ఇక్కడ పెట్టి ఫస్ట్ ఫైర్ అయిన బండి ఇదే బండి. ఈ బండే ఫైర్ అయింది పాపం. ఈ బండి ఫైర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆపుదామన్నా సరే ఆగడానికి చాయిస్ లేదు. ఇంకా అప్పటికి వాటర్ కొడుతున్నాం కానీ అలా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయిందండి. 5 లోపలికి ఎలాగంటే బేబక్స్ అన్నమాట. పిల్లలతో ఉన్నారు ఫుల్ 6 అందరూ. ఇంకా చచ్చిపోయిన సిచ్యువేషన్ దాకా ఇంట్లో లోపల కూడా వ్యాపించింది, మొత్తం వ్యాపించిందండి. ఇల్లు మరి ఏమి లేదు అసలు. అదృష్టవశాత్తు అటుపక్క సిలిండర్లు ఉన్నాయి కాబట్టి ఆ 10 నిమిషాల్లో ఫైర్ ఇంజిన్ వచ్చింది కాబట్టి పోగంటలో అప్పుడు సేవ్ అయ్యాం. లేకపోతే మొత్తం ఈ పాటికి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే ఇక్కడ గంజాయి మందు విపరీతమేనండి. ఇదే పక్క సందులో నా పక్క సందులు ఈ పక్క సందులు పక్కనే వైన్ షాప్ అండి వెనకాతల. ఇది కొన్ని 100 సార్లు దానికి రెటిఫై చేయమని ఎన్నోసార్లు చెప్పాం కానీ దాన్ని రెటిఫై ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ వైన్ షాప్ని తీయించిన పరిస్థితే లేదు. ఎన్నోసార్లు రోడ్డు మీద రోజు గొడవలే. ఇక్కడ కూర్చుంటారు 100 మంది కూర్చుంటారు. అదేదో మాలాటలు వచ్చి భయపెడితే వెళ్తారు. లేకపోతే రాడోళ్ళు ఉన్నారు ఇంకో రాత్రి పూట వచ్చారు ఇంకో చైన్ స్నాచింగ్లు. ఇంకెవరు ఇష్టం ఆడిది. ఒక్క సీసీ సరౌండర్లో లేదు ఎక్కడాను. వాళ్ళకి వీళ్ళ దగ్గర కెమెరాలు పెట్టుకుని తప్ప ఇంకెక్కడ సీసీ కెమెరా అనేదే లేదు. సీసీ కెమెరా కూడా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను చాలామందికి, ఇదిగో అదిగో అన్నారు. మాకు ఇంకొక 2-3 రోజుల్లో కరెక్ట్ వారంలో మేము సీసీ కెమెరా కూడా మేము మాట్లాడుకున్నాం. అందరం మేము 12 మందిని మాట్లాడుకొని సీసీ కెమెరా పెడదామని డిసైడ్ అయ్యాం. అయ్యేలోపే దుర్ఘటన జరిగిందండి. ఏమైనా కక్షపూరితంగా ఉంటే ఏమైనా చూసుకోవాలి కానీ ప్రాణాపాతం చేస్తే ఎవరిదో ఇదైనా అందరూ ఆ కుర్రాడికి ఇదే కాదండి, మళ్ళీ తర్వాత టెఫ్ట్ ఉండొచ్చేమో. ఈ బండితో కాదు కదా, రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకనే సీసీ ఆకతాయిలు మొత్తం నేపథ్యంలోనే ఈ విధంగా చేస్తున్నారంటారా, ఏం చెప్తారు? కక్షపూరిత పరంగా అండి, ఆకతాయాలు కాదు ఇది. కక్షపూరిత పరంగా జరిగింది ఇది. ఆకతాయిల పని ఏం కాదు ఇది. కావాలనే చేశారు వీళ్ళు, కావాలని వాళ్ళకి చేశారు వాళ్ళు. 100% గొడవలు అండి. ఎందుకు కావాలని? ఏ గొడవలు ఏమున్నాయో అనేది తెలీదు కానీ ఆకతాయాలు కానైతే కాదు. మీ బండి ఏం బండి ఉంది? ఇదిగోండి రాయల్ ఎన్ఫీల్డ్ యాక్టివా కొత్త బళ్ళు అండి. 2 కొత్త బళ్ళు అండి. ఇదిగోండి మాదండి, ఇండివిజువల్ హౌస్ అండి, పైన గ్రూప్ హౌస్లో పైన. అవునండి సింగిల్ ఫ్లోర్ మాట. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా, ఏం చెప్తున్నారు? పోలీస్ కంప్లైంట్కి ఇచ్చామండి ఆల్రెడీ. ఇప్పుడు ఇస్తామండి, అందరూ తీసుకుని వెళ్ళి కంప్లైంట్ రెటిఫై చేస్తాం. రెటిఫై చేసిన తర్వాత వచ్చి పోలీస్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సీసీ కెమెరాని దగ్గరుండి వెరిఫై చేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సీసీ గారికి, కమిషనర్కి. మొత్తం ఎన్ని బళ్ళు ఉంటాయి? ఎన్ని బళ్ళు ఫైర్ అయిపోయినాయి? 17 బళ్ళు అండి. మొత్తం బయట బళ్ళతో కలిపితే 18 బళ్ళు అండి. మొత్తం ఫైర్ అయిపోయింది. ఫుల్ పచ్చిగా ఫైర్ అయిపోయినాయి. 14-15 బళ్ళు ఫుల్ ఫైర్ అయిపోయింది. బుడిదైపోయింది సెల్లార్లని. అదండి జరిగింది సార్. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? నమస్తే సార్. సెల్లర్లో ఉన్న బొల్లే కాదు సార్, ఇంట్లో ఉండే సామాన్లు, బట్టలు, వస్తువులు, సర్టిఫికేట్లు, బ్యాంక్ బుక్లు అన్నీ ఫైర్ అయిపోయాయి సార్. తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఉమ్మేస్తుంటే అంత మట్టిగా వస్తున్నాయి నల్లగా. ఇంకోటి ముసలోళ్ళు ఉన్నారు సార్, వయసు వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు, కడుపుతో ఉన్న పిల్లలు ఉన్నారు. వెళ్ళేదారి వచ్చేదారి ఇదే అవ్వడం వల్ల మేము ఎటెల్లాలో తెలియక అందరం పైకి వెళ్ళిపోయి మేడ మీద పైన ఉన్నాం సార్. మంటలు అవి వచ్చేసి మళ్ళీ ఫైర్ అయిపోతాయేమో చూడండి, అక్కడ మెట్ల కిందే ఉన్నది కరెంట్ పోలు. అది ఒక అన్నీ వచ్చి ఆపడం జరిగింది. దానివల్ల ఒక ప్రాణాపాయం జరగలేదు.
మిగతా మొత్తం అంతా నష్టం అయ్యింది, ఎంత అయ్యింది సార్. మాకు ఎమ్మెల్యే గారో లేదా కమిషనర్ గారో లేదా ఏ రూపంగా ఎవరు వచ్చి చేస్తారో దేవుళ్ళలాగా చేయండి సార్. మాకు చాలా మాటలు కూడా రావట్లేదు సార్. మొన్నే కొనుక్కున్నాం సార్, 2 బళ్ళు కాల్చేసారు. 7వ తారీఖున జరిగింది. 7వ తారీఖున జరగడం వల్ల కంప్లైంట్ ఇచ్చాము, వచ్చి చూశారు, అన్నీ చేశారు. వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత నుంచి మేము 10 సార్లు పోలీస్ స్టేషన్లో తిరగడానికి మేము పనికి వెళ్ళిపోతాం. తెల్లారి వెళ్తే సాయంత్రం మాకు ముద్ద కరవదు. అయితే కొత్త బండి నడుచుకొని వెళ్ళాక అప్పు చేసుకొని కొనుక్కున్నాం సార్. అది కూడా తగలబెట్టి సార్. మొన్న బుధవారం కొనుక్కున్నాము, ఇగోండి ఈరోజు ఇలా జరిగింది. ఇంకేం చేయాలి, ఏం మాటలు కూడా రావట్లేదు సార్ మాకు అసలు. సార్ మాది 1st ఫ్లోర్ సార్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే చాలా దారుణంగా కాలిపోయింది. ఫస్ట్ మాకే ఆ పేపర్లు అన్నీ కాలిపోయి, అయితే బట్టలు అన్నీ మొత్తం సమస్తం ఏవీ లేవు. ఒకసారి మీరు వచ్చి చూడండి సార్. మాదేనండి ఆ బండి. ఫస్ట్ 2 బళ్ళు కాలిపోయాయి, ఆ తర్వాత ఈ బండి వల్ల ఈ బళ్ళులన్నీ. ఇంట్లో చిన్నపిల్లలు, పేషెంట్, కడుపుతో ఉన్న వాళ్ళు అందరూ. వీళ్ళ ఇంట్లోనే 2 ముసలాళ్ళు ఉంటారు, తల్లిగా ఉంటారు, కానీ ప్రాణాపాయం ఏమీ లేదండి. మరి ఎలా జరుగుతుందో ఏం చేస్తున్నారో మేము కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఏం చెప్పట్లేదు, చేయట్లేదు అని అడుగుతున్నారు మమ్మల్ని. 4:20 టైంలోనేండి నా కిటికీలో నుంచి మంటలు వస్తున్నాయి సార్. నేను మా వారికి ఏంటి బయట మళ్ళీ మంటలు వస్తున్నాయి ఏంటని లేపిన తర్వాత గబగబా లేసి బకెట్తో నీళ్ళు పట్టుకొని వచ్చారు సార్. నీళ్ళు పట్టుకొని వచ్చినా అవి ఆరట్లేదు. ఆరబోతేప్పటికి ఇంట్లో ఇవన్నీ తగలబడిపోతున్నాయి. ఇంకా ఆరట్లేదని చెప్పి మేము బయటికి వెళ్ళిపోయాం సార్. బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా మొత్తం తగలబడిపోయింది సార్. అది ఇంట్లో ఏమీ లేవు సార్. ఒకసారి మీరు ఇంట్లో చూడండి సార్. బండి కూడా మాదేం సార్, ఇది కాలిపోయింది. అది బండి కూడా కాలిపోయింది సార్. బండి కాలిపోయింది. ఇంట్లో మాకు ఉండడానికి కూడా స్థలం లేదు. ఒకసారి రండి చూడండి సార్. అది ఇంట్లోనైతే మాకు, నేను మిషన్ కుట్టుకుంటాను సార్. బయట వాళ్ళ బట్టలన్నీ ఉన్నాయి. మిషన్ కుట్టుకుంటే మా బతుకుది, మాకు సొంత ఇల్లు కాదు, అద్దెకుంటున్నాము. ఇందులోనే పిల్లల్ని ముసలోళ్ళు పెంచుకున్నదాన్ని నేను. మొత్తం 6గురు వెండి, ముసలోళ్ళు 2, పిల్లలు 2, భార్యాభర్తలు వెండి. ఈ మొత్తం తగలబడిపోయి ఇప్పుడు ఏం చేయాలో కూడా మాకు అడుగు ఎట్టడానికి కూడా ఇంట్లో మాకు కట్టుకున్న బట్టలు కూడా లేవు, అలా తగలబడిపోయి. అది ఏం చేయాలో మరి మాకు ఏం అర్థం కావట్లేదు. ఇంట్లో అసలు గుండెకాయ అయితే టపటప కొట్టుకుపోతుంది. మొత్తం కాలిపోయింది సార్. బీరువాలో ఉన్నాయి మొత్తం ఇల్లు మొత్తం అంతా ఇదైపోయింది సార్. దేంతో తగలబెట్టారో తెలియదు. మంటలు వస్తేప్పుడు మేము లెగిస్తాం సార్. ఆ కిటికీలో బాగా కనిపిస్తుంది. దేంతో అది తెలిస్తే మరి వాళ్ళు పట్టుకుంటాం కదా సార్. దేంతో తగలబెట్టడం మాకు తెలియదు సార్. అదేంటంటే ఆ మంటల వల్ల మేము లేకడం, మా ప్రాణానికి ఏమి అవ్వలేదు అంతే. మొత్తం ఇంట్లో సామాన్ అంతా. రోజులకు 2 బళ్ళు అయితే తగలబెట్టారు. 7వ తారీఖు 2 బళ్ళు అక్కడ బయట తగలబడిపోయి సార్. దానికి తెలియదు మనకు. అది కంప్లైంట్ ఇచ్చారు, అన్నీ అయ్యాయి సార్. తర్వాత ఏమో ఇప్పుడు ఇక ఒక్క బండి కాలింది, దాంతో పాటు ఇవన్నీ కాలిపోయి. షార్ట్ సర్క్యూట్ కాదు, ఇంటెన్షనల్ కావాలని కావాలనే చేశారు సార్. ఇది మాత్రం కావాలని చేశారు. అప్పటికే ఒక అబ్బాయి పేపర్ వేయడానికి వెళ్ళారు 4:10. అప్పుడు లేదు సార్. 4:25 మొత్తం 5 గంటలు మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకొక నిమిషం ఫైర్ ఇంజిన్ ఆపితే మొత్తం ఇల్లంతా పేలిపోయింది, బాంబులతో, గ్యాస్తో పేలిపోయింది సార్. అది ఏం జరిగింది చెప్పండి అసలు. ఎక్కడ మీ ఇల్లు? ఇదే ఇల్లు. నా పేరు గుప్తా అండి, ఇక్కడే ఉంటాను. 4ంటికి వేరే కుర్రాడు వెళ్ళిపోయాడండి ఉద్యోగానికని. మా మిస్సెస్ 4 గంటలకు బాత్రూమ్ కానీ లెగంగానే ఆ కిటికీలో నుంచి మేము అక్కడే బెడ్ ఉంది, ఆ ఫైర్ అవుతుంది, మంట కనబడుతుంది. ఎవరు దాన్ని చూసుకొని ఇటు బయటకు వచ్చేలోపు ఆ సీట్ అంతా తగిలిపోయి టైర్లకు వచ్చేసిందండి మంట. అక్కడి నుంచి ఒక బండికి అంటుకుంది. అప్పటికి 3 బళ్ళు, ఈ 3 బళ్ళు పక్కకు లాగామండి. దగ్గర 10-15 బకెట్లు నీళ్లు కొట్టినా కూడా మొత్తం మంట పైకి వచ్చేసిందండి. మేము ఇవన్నీ చూసేసేటప్పటికి ఆ బళ్ళు తగలపడిపోయి కిటికీలో కూడా మా ఇల్లు అయిపోయింది. ఈ బళ్ళు తీద్దామని లెక్కలో మేము బయట ఉన్నాము. ఆ మంట అటు నుంచి అటు బయట లోపలికి వెళ్ళిపోయిందండి. లోపలికి వెళ్ళిపోయి బీరువా, వాషింగ్ మిషను, టీవీ మొత్తం మెల్ట్ అయిపోయినాయండి. మొత్తం మెల్ట్ అవ్వడం కాదు, ఆ వేడికి అన్ని లోపల కాలిపోయినాయి. మొత్తం ఏం లేదండి. ఇంకా గ్యాస్ కరెంట్ ఆపాను కాబట్టి అది ఉందండి. షార్ట్ సర్క్యూట్ జరగలేదండి. కొంచెం షార్ట్ సర్క్యూట్ కొంచెం బాగా జరిగింది. ఎవరి మీద అనుమానం ఉంది సార్ మీకు? ఎవరు చేశారంటారు? అది ఏమో చెప్పలేమండి. ఒక 20 రోజుల కిందట వాళ్ళ తాలూకానే 2 బళ్ళు తగలబెట్టారండి ఎవరో. అప్పుడు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పాపం వారం రోజులు తిరిగారు. వాళ్ళని అడిగితేనే మాకేం ఎవరి మీద అనుమానం లేదంటున్నారు. అది మాత్రం జరిగింది. మళ్ళీ అదే బండి వాళ్ళు 3 డేస్ ముందు కొత్త బండి కొనుక్కొని లోపల పెట్టారండి. లోపల పెడితే ఫస్ట్ స్టార్టింగ్ ఆ బండేనండి. ఆ బండి నుంచి మేము దాన్ని సేవ్ చేసుకోపోయి ఈ బళ్ళు సేవ్ చేస్తుంటే నా ఇల్లు మొత్తం ఇది అయిపోయిందండి. నా సర్టిఫికేట్స్ మొత్తం ఇది 4 ఫ్లోర్లు అండి. మొత్తం 12 ఇళ్ళు. 12 ఇళ్ళు వాళ్ళు మాది. మేము గ్రౌండ్లో ఉంటాము. మేము లేచి కేకలు పెట్టేటప్పటికి అందరు లేచారండి. వేడికి ఎఫెక్ట్ అయ్యి జస్ట్ 20 నిమిషాల్లో మొత్తం జరిగిపోయిందండి.
4:15 4:15కి అప్పుడు స్టార్ట్ అయిందండి. 4:25 35 టైంలో జస్ట్ ఓ పావు గంటలో వీళ్ళు ఫోన్ చేసేటప్పుడు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆపబట్టి ఇది అయిపోయిందండి. లేదంటే కనుక వీళ్ళు మొత్తం కాలిపోయేదండి. ఆల్రెడీ లోపలంతా కాలిపోయినాయండి. అది ఒక సర్టిఫికెట్లు మొత్తం పిల్లడు లాస్ట్ ఇయర్ 10th అయిపోయిందండి, వాడి సర్టిఫికెట్లు మొత్తం కాలిపోయినాయండి A to Z. అసలు ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా పగుందనుకోండి, వాళ్ళు ఏదో చూసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మిగతా వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడింది. ఇది అంటారు చూసారా, దారిని పోయేవాడికి వచ్చింది, చేసుకునేవాడు చూసుకునేవాడు బాగానే ఉన్నారు, పక్కన ఉండేవాడికి వచ్చినట్టు తయారైందండి ఇప్పుడు నా బతుకు. మొత్తం A to Z ఏం లేదండి, సర్టిఫికేట్లు కానీ మొత్తం ఇదైపోయినాయి. మా మిస్సెస్ టైలరింగ్ చేసిద్దండి, నాకు వచ్చేది 10,000 అండి. మా మిస్సెస్ టైలరింగ్ చేసి ఆమె జీవనోపాధి. మొత్తం మిషన్లు కాలిపోయినాయండి. బట్టలు ఈ పండగని బట్టలు ఇచ్చారు కుట్టడానికని, దగ్గర 20-25 చీరలు మొత్తం కాలిపోయినాయండి A to Z. అంత వేడికి ఇదైపోయినాయండి, బూడిదైపోయినట్టు అయిపోయిందండి. అది సాయినాథ్ 10th అన్ని ఇప్పుడు వరకు ఉన్న సర్టిఫికెట్లు అన్నీ పోయాయి. 10th అయిపోయిన సర్టిఫికెట్లు, ఇంటర్వ్యూ అవన్నీ ఉండిపోయాయి, అందులో కాలిపోయాయి. అప్పటికే కొన్ని తీసాము, కొన్ని సగం కాలిపోయి ఉండిపోయాయి. డాడీవి అలాగే అన్ని సర్టిఫికెట్లు అన్నీ పోయాయి. సకాలంలో ఫైర్ ఇంజిన్ వచ్చారా వాళ్ళు? సకాలంలో ఫైర్ ఇంజిన్ వచ్చిందండి, వాళ్ళు రాబట్టి ఇంక ఇట్టు ఉందండి. లేదంటే నా ఇల్లు మొత్తం అయిపోయేదండి. ఆల్రెడీ ఆ ఇంట్లో నా వాషింగ్ మిషన్, టీవీ, ఫ్యాన్లు అన్నీ అయిపోయింది, మొత్తం కాలిపోయిందండి. మొత్తం కాలిపోయి మిషన్ కూడా 2 మిషన్లు ఉంటే 1 మిషన్ పోయిందండి. వీళ్ళు స్టిచ్చింగ్ ఏ రకాల జిగ్జాగ్ ఏ ఉంటాయండి, అవి తగలబడిపోయిందండి. అదే ఎవడో చేసిన దానికి మేము బలైపోయామండి, మేము ఇంకా లేగబట్టి మేము. ఇది మొత్తానికి అయితే ఈ జడ్జి కోర్టు, విశాఖ జడ్జి కోర్టు వద్ద ఉన్న సింగ్ హోటల్ జంక్షన్ మనం చూడొచ్చు. మొత్తం అంతా ఈ బండి మనం చూడొచ్చు. మొత్తం అంతా వచ్చి 2 రోజులు, షోరూమ్ నుంచి వచ్చి 2 రోజులు అయింది. ఉగాదికి అని చెప్పి తీసుకొచ్చిన బండి మట్టికి మొత్తం స్వరూపాలు లేకుండా మొత్తం దగ్ధమైంది. నిజంగా అది వీళ్ళ బాధ చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది. నిజంగా ఎవరో కావాలని ఇంటెన్షన్గా చేసిన పనికి మొత్తం మేమంతా సఫర్ అవుతున్నాం. నిజంగా ఇదే మా ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొత్తం ఇల్లంతా మొత్తం మంటలు వ్యాపించడం అయితే జరిగింది. మొత్తం లోపల ఉన్న మేము టైలరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. మొత్తం టైలరింగ్ ఇచ్చిన మొత్తం 20 చీరలతో సహా మొత్తం అంతా దగ్ధం అవడంతో వాళ్ళందరికీ ఏం చెప్పాలో అని చెప్పి మాకు ఏమీ బోధపడట్లేదు. నిజంగా దగ్గర ఈ సెర్లాల్లో ఉన్న 14 బళ్ళు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అలాగే బయట ఉన్న ఒక్కొక్క 2-3 బళ్ళు మొత్తం 18 బళ్ళు అయితే మొత్తం ఈ మంటలో ఆహుతి అయ్యాయి అని చెప్తున్నారు. ఏదేమైనా ఇది నిజంగా ఏవైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి, కానీ ఇలాగా ఈ కక్ష చర్య సాధింపు ఈ విధంగా తీర్చుకోవడం అనేది సరికాదు. నిజంగా మేమైతే కంప్లైంట్ అయితే ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాం. వాళ్ళు నిజంగా ఎవరు ఏం చేశారని చెప్పి వాళ్ళే తేల్చాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నిజంగా మేము మా కష్టపడి మేము బతుకు జీవనం సాగిస్తుంటే ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి. ఏదేమైనా పోలీసు కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందరూ కలిపి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం. నిజంగా పోలీసులో వీళ్ళందరినీ ఎత్తికి పట్టుకోవాలి, మాకు తగిన న్యాయం అయితే చేయాలని చెప్పి బాధితులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.